హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోలో అయితే చెప్పాను కదా, మా బాప అయితే కోయట నుంచి వచ్చారని. ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయమన్నాము. వాళ్ళ కోయట స్టైల్లో చేస్తానని చెప్పింది. వాళ్ళు ఏంటంటే కారం అయితే తినరు. కోయట వాళ్ళు కారం అనేది ఉండదు వాళ్ళకి అసలు. ఓన్లీ మసాలాలో మిరియాల పొడి వేసుకుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే అవన్నీ అన్ని మసాలాలు వేస్తాము, కారం కూడా వేసుకుంటాము. వాళ్ళ స్టైల్లో అయితే ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంది. చూపిస్తాను ఎలా చేస్తుంది అన్నది. చికెన్ అయితే కడిగేసింది మా అత్తగారు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ అందులో వేసి కలుపుతారు. ఇప్పుడు కలిపే పప్ప చెప్పేంటో కారం, సాల్ట్, కారం, గరం మసాలా, ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయ బట్ట ఒకటి. వంద గ్రాముల ఆయిల్, స్పూన్ చాలు. ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసి పెట్టాను. ఉల్లిపాయలు కారం, ఉప్పు మొత్తం పేస్ట్లు అన్నీ కలిపాను. కొద్దిగా ఉల్లిపాయలు వేపుడు ఫ్రై ఇవన్నీ కలిపేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట లోపల రైస్ నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్, కేజీ రైస్ నానుకొని ఉడకబెడతానికి వేస్తూ పెట్టాను గ్యాస్ మీద. 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో. అజట్లో కొత్తిమీర, అలా సరుకులు, ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ సాల్ట్. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను, నానబెట్టిన రైస్. ఒకసారి మొత్తం ఇవన్నీ కలుపుతున్నాను. ఒకసారి అన్నీ మిక్సీ. అన్నమంతా మొత్తం ఉడకకూడదు, సగం పలుకులా ఉండాలి. చాలు, ఎలుగుంటే చాలండి. మెత్తగా ఈ రకంగా ఉంటే చాలు. ఇలాగుంటే చాలండి. ఫ్రై చేసిన నూనె ఇప్పుడు చికెన్ కలిపి పెట్టింది కదా, అది ఇందులో వేయాలి. పెట్టాలి. చూడండి, ఇవన్నీ కలిపి పెట్టిన బాగా చికెన్ మసాలా అన్నీ. ఇవి చూడండి, చికెన్ మసాలా అన్నీ కలిపి పెట్టినవి ఇలాగ ఉంది. ఇవి నూనెలో వేయాలి. కోడి చూడండి, ఈ మాదిరిగా అలా మగ్గుతుంది. అనగా ఇంకా మగ్గాలి. అరగంట కూర ఉడికిపోయిందండి. ఇందులో సగం తీసి రైస్ వేసి, మళ్ళీ సగం రైస్ వేసి, మళ్ళీ చికెన్ వేసి, మళ్ళీ రైస్ వేయాలి, మళ్ళీ వేపిన ఉల్లిపాయలు వేయాలి.
సగం కూర పక్క తీసేసి తర్వాత అన్నం వేసి దీని మీద సగం రైస్ వేసి ఫ్రై చేసిన ఉల్లిపాయలు పక్క తీసిన చికెన్ రైస్ పైన తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఒక పావుగంట మళ్ళీ దమ్ చేసుకుని ఒక పావుగంట తర్వాత గ్యాస్ కట్టేయాలి. దమ్ పెట్టింది కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తాము ఎలా ఉన్నది అన్నదే. చూడండి, ఇది మొత్తం పడి బాగా దమ్మైంది, బాగా ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది. చూడండి, చికెన్ పీస్ కూడా బాగానే ఉడికిపోయింది. ఎలా ఉందమ్మా? బాగుంది పాప, చాలా బాగుంది. అన్ని బాగా కుదిరినాయి, పీసులు కూడా బాగా ఉడికిపోయినాయి. సరే, అబ్బాయికి కూడా పెట్టు. అబ్బాయికి కూడా పెట్టు. సరే.